అంటే ఈ ప్రమాదం జరిగినడానికి కారణాలు ఒక రకమైనటువంటి ఈ రోడ్డు సరిగ్గా పట్టింపు లేనటువంటి తనంగా బిహేవ్ చేసినటువంటి ప్రజాప్రతినిధులతో పాటు అతివేగంగా వెళ్ళినటువంటి బస్సు డ్రైవర్ కావచ్చు, అలాగే టిప్పర్కి సంబంధించినటువంటి డ్రైవర్ యొక్క అతివేగమే ఖచ్చితంగా ప్రధానమైనటువంటి కారణం అని అయితే చెప్పుకోవచ్చు. ఇదంతా కూడా చూడొచ్చు. తోడినటువంటి కొంత కంకరని ఒక పక్కనే ఒరిగి టిప్పర్లో ఒరిగినటువంటి కంకరని టిప్పర్ని కూడా అటువైపు లెఫ్ట్ సైడ్లో వాళ్ళు జేసీబీలతో పక్కకి నెట్టేసిన తర్వాత కంకరలో కూరుకుపోయినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళందరూ కూడా తీసేటువంటి ప్రయత్నం అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి చెప్పల్సే అంతా కూడా ప్రయాణికులకు సంబంధించినటువంటి చెప్పల్సే కనబడతా ఉన్నాయి. చెప్పల్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సామాన్లే కావచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాగులే కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లోనే నేను కూరుకుపోయినాయి మొత్తం అంతా కూడా. సో ఇదంతా కూడా అటు పక్కన పడేయడం జరిగింది. సో ఒక కుటుంబంలో జరిగినటువంటి సంఘటన మరొకసారి కూడా చెప్పాల్సినటువంటి అవసరం 100% కూడా ఉన్నది. వాళ్ళు ముగ్గురు కూడా డిగ్రీ MBA చేస్తున్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ముగ్గురు వ్యక్తులు పెళ్లి సంబంధించినటువంటి దాంట్లో ఎంజాయ్ చేసి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి చదువుకుందాం అన్నటువంటి ఒక ఉద్దేశంతో వెళ్ళేటువంటి వాళ్ళకి ఆ సంబంధించినటువంటి ఉదయం ఒక నిజంగా కూడా ఆ ఉదయం అనేది కూడా వాళ్ళు నిద్ర లేచేసరికి ఏమైందో అన్నటువంటి విధంగా వాళ్ళు లేసేలోపే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా లేసేలోపే ఉన్నటువంటి కంకరంతా కూడా వాళ్ళ మీదకిపోయింది. కనీసం ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా కనీసం వాళ్ళ ప్రాణాలని ఒక్కరు కూడా రక్షించుకోలేకపోయింది. ఆ కుటుంబంలో ఒక విషాద ఛాయలు నెలకొన్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. ఒకరేమో తల్లిని కోల్పోయినటువంటి కుటుంబాలు, ఇంకోరేమో తండ్రిని కోల్పోయినటువంటి కుటుంబాన్ని కూడా మొత్తమే వాళ్ళందరూ కూడా కోల్పోయినటువంటి ఆ కుటుంబాల్లో ఇప్పటికి కూడా తీరనటువంటి శోకం మాత్రం మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు. ఇటువంటి ప్రమాదాలు ఇంకా ఎక్కడ కూడా జరగకూడదని చెప్పేసి కూడా చాలా మంది దీన్ని చూసిన తర్వాత కోరుకుంటా ఉంటారు. సజీవ సమాధి అయిపోయారు, సజీవ సమాధి. ఆ చావు ఎవరికి కూడా రాకూడదని, ఎందుకంటే దాంట్లోనే పూర్తి స్థాయిలో కూరుకుపోవడం, దాంట్లో ఇంతమంది ఉన్నారా అని చెప్పేసి కూడా జేసీబీలు వచ్చేంత వరకు కూడా ఎవరికి కూడా తెలియదు. సో చాలా మంది ప్రాణాలతో ఉన్నారు కావచ్చు అని చెప్పేసి అనుకున్నారు. సో ఎప్పుడైతే దాంట్లో తోడుతూ ఉంటే జేసీబీ తోడుతూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి డెడ్ బాడీలు 19 డెడ్ బాడీలు ఈ జరిగినటువంటి ప్రమాదం దగ్గర ఒకరి తర్వాత ఒకరు సంబంధించినటువంటి ఒక తల్లి చేతిలో ఒక బిడ్డ 8 నెలలకు సంబంధించినటువంటి బిడ్డ తల్లి చేతిలోనే మృతి చెందడం చాలా ఒక బాధాకరమైనటువంటి సంఘటనగా అయితే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి.